హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎప్సన్ L8050 ప్రింటర్. ఇది మా ఫ్రెండ్ ఐడి కార్డ్ ప్రింటింగ్ ఎలా తీయాలో ఒక వీడియో చేయమని అడిగాడు, అందుకనే ఈ వీడియో చేస్తున్నా. సో ఐడి కార్డ్ ప్రింటింగ్ తీయాలంటే ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ ఉండాలి మన సిస్టంలో. సో అది లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ ఐడి కార్డ్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, డెస్క్టాప్ మీద నాకు ఇక్కడ ఐకాన్ ఉంది కదా ఒకటి, ఇది ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత మనకు దీనిలో అన్ని సెట్టింగ్స్ కనిపిస్తాయి. లేటర్ కొడుతున్నాం, అప్డేట్ కాకుండా. ఐడి కార్డ్, ఫోటో అండ్ సో నేను ఐడి కార్డ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ పోర్ట్రేట్ అవి సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 1 or 2 ఐడి కార్డ్స్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ సింబల్ ఉంది కదా రౌండ్, దాని మీద క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఐడి కార్డ్స్ ఇక్కడ సేవ్ చేసి పెట్టాలి. అది ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసి ఐడి కార్డ్ ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మనకు ఐడి కార్డ్లోకి వచ్చేస్తుంది ఐడి కార్డ్. ఇక్కడ సైడ్స్ ఏదైతే ఉందో కరెక్ట్గా దీనిలో సెట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ చేస్తున్నట్టు చేయాలి. కొంచెం గ్యాప్ ఉండాలి కంపల్సరీ. ఐడి కార్డ్ కరెక్ట్ గ్యాప్ ఉంది, కరెక్ట్ సెట్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఐడి కార్డ్ పైన ప్లేస్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయాలి కంపల్సరీ యారో మార్క్. అక్కడ ప్రెస్ చేస్తేనే మనకి ఇక్కడ కింద ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. స్టార్ట్ ప్రింటింగ్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది. స్టార్ట్ ప్రింట్ కొట్టిన తర్వాత ఓకే చేయాలి. ఓకే చేస్తే ఇక్కడ మనకి ఒక ఆరెంజ్ లైట్ బ్లింక్ అవుతుంది. ఎర్రర్ అంటే పేపర్ జామింగ్ ఎర్రర్ లాగా అనిపిస్తుంది, ఆరెంజ్ లైట్. అప్పుడు మనం పేపర్ ట్రే దీనిలో ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు లైట్ వచ్చింది కదా, లైట్ బ్లింక్ అవుతుంది చూడండి. లైట్ వచ్చిన తర్వాత స్టాండింగ్ లో ఉంది అది. సో ఇప్పుడు పేపర్ ఐడి కార్డ్ ట్రే ఉంటుంది. ఇది ఐడి కార్డ్ ట్రే. ఇక్కడ 1 or 2 అని ఉంది. 1 కనిపిస్తుంది అంటే 1 సైడ్, 2 కనిపిస్తుంది సెకండ్ సైడ్, 2 సైడ్ అండ్ 1 సైడ్ ఫస్ట్ పెడుతున్నా నేను ఐడి కార్డ్. ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఈ యారో మార్క్ ముందు నుంచి ప్రింటర్లోకి ఇది పెట్టేసేయాలి. ఐడి కార్డ్ ట్రే కొంచెం గట్టిగానే దుబ్బ వేసేయాలి. దీనిలో ఐడి కార్డ్ ట్రే గట్టిగా పెట్టేసేయాలి. ఇక్కడ లాస్ట్ లో వైట్ కలర్ తో ఉంది కదా, అక్కడ దాకా వెళ్తుంది లోపలికి. చూడండి జస్ట్ ఎట్లా ఉందో, ఇక్కడ దాకా వెళ్తే ఇప్పుడు మన ట్రే కరెక్ట్ గా లోపల సెట్ అయినట్టు. అండ్ ఈ ఎర్రర్ ఏదైతే ఉందో ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఎర్రర్ పోయి మనకి ఐడి కార్డ్ అటు ఇటు మూవ్ అవుతుంది. ఐడి కార్డ్ ప్రింటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఐడి కార్డ్ ప్రింట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి ఈ ఆన్ ఆఫ్ లైట్ బ్లింక్ అవుతూనే ఉంటుంది కంటిన్యూగా. అది ఎప్పుడైతే స్టేబుల్కి వచ్చిందో అప్పుడు మనకు ఐడి కార్డ్ ప్రింట్ అయిపోయి ట్రే కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఐడి కార్డ్ ప్రింట్ చేయాలంటే కంపల్సరీ ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. మనం అది ఆ వీడియో లాస్ట్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. సో 1 సైడ్ ఐడి కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, ఎనీవన్ అన్ని. సో లైట్ స్టేబుల్కి వచ్చింది. సో ట్రే కూడా బయటకు వచ్చేసింది. చూడండి, 1 సైడ్ ఐడి కార్డ్ కరెక్ట్గా ప్రింట్ అయింది. ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా, కింద నుంచి అక్కడ నుంచి తీసి ఇంకా ఈజీగా వస్తుంది కార్డ్. సెకండ్ ట్రే ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టేసినాను నేను సెకండ్ సైడ్ ఐడి కార్డ్లో. ఇప్పుడు ఫస్ట్ టైం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది డిలీట్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ అయిన పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ రౌండ్ సింబల్ ఉంది కదా, ఆరో
సెకండ్ టైం ఐడి కార్డ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి. కానీ ఇక్కడ 2 మీద పెట్టుకోవాలి. ఫస్ట్ మీద పెట్టుకుంటే మళ్ళీ ప్రింట్ రాదు. ఐడి కార్డ్ చూడండి, ఎడ్జెస్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఫస్ట్ దానిలాగానే. కొంచెం చిన్నగా అయినా కొంచెం పెద్దగా అయినా కొంచెం కార్డ్ నీట్గా రాదు ప్రింటింగ్. చిన్నగా అయితే చిన్నగా కనిపిస్తుంది, పెద్దగా అయితే ఎడ్జెస్లోకి వెళ్ళిపోతుంది, మొత్తం కట్టింగ్ కనిపిస్తుంది ప్రింటింగ్. కొంచెం తక్కువనే పెట్టాలి. ఓకే, ఇట్లా సెట్ చేసిన తర్వాత పక్కన అక్కడ ఎర్ర మార్క్ అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇది వస్తుంది, స్టార్ట్ ప్రింటింగ్. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. స్టార్ట్ అని క్లిక్ చేశాను. ఓకే ప్రెస్ చేస్తే మళ్ళీ సేమ్ ఎర్రర్ వస్తుంది. ఆరెంజ్ కలర్ లైట్ బ్లింక్ స్టాండింగ్ లో ఉన్నప్పుడు ఐడి కార్డ్ ట్రే ఏదైతే ఉందో అది మళ్ళీ లోపలికి పెట్టేసి ఎర్రర్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ సెకండ్ సైడ్ ఐడి కార్డ్ ప్రింటింగ్ అవుతుంది. కానీ ట్రే కొంచెం జాగ్రత్తగా లోపలికి పెట్టేసేయాలి, లేకపోతే సగంలో అయితే ప్రింటింగ్ కాదు, ఆ ఎర్రర్ మనకు పోదు. కంపల్సరీ ఈ ఎడ్జెస్ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ చూడండి వీడియోలో, ఇక్కడ దాకా లోపలికి వెళ్తేనే బటన్ అండ్ ప్రింటింగ్ స్టార్ట్ అవుతుంది మనకి. సో ప్రింటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆన్ బ్లింక్ అవుతూనే ఉంది కంటిన్యూగా. సో ఐడి కార్డ్ మొత్తం ప్రింట్ అయ్యి సెకండ్ సైడ్ కూడా అయిపోయింది, 2 సైడ్. ఓకే, పర్ఫెక్ట్ అయిపోయింది. సో ఇది ఐడి కార్డ్ ప్రింటింగ్. ఫస్ట్ సైడ్ అండ్ సెకండ్ సైడ్ వచ్చేసింది కదా. ఇదంతా క్లోజ్ చేసుకోవాలి. ఐడి కార్డ్ సెకండ్ అది డిలీట్ చేసి ఇప్పుడు ఐడి కార్డ్ సాఫ్ట్వేర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. గూగుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రింటర్ మోడల్ సెలెక్ట్ చేయాలి, ప్రింటర్ మోడల్ ప్రెస్ చేయాలి. మనం ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన లింక్ క్లిక్ చేసి ఇక్కడ మనం మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యూటిలిటీస్ క్లిక్ చేసి ఇక్కడ స్మార్ట్ ఫోటో ప్లేస్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి డౌన్లోడ్ కొట్టాలి. డౌన్లోడ్ కొట్టిన తర్వాత మనకు డౌన్లోడ్ అవుతుంది మొత్తం. సో డౌన్లోడ్ అయిన తర్వాత నాకు డౌన్లోడ్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ డౌన్లోడ్లో వచ్చింది కదా, అది సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఎస్ ఆర్ నో, ఎస్, నెక్స్ట్ ఫినిష్. ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి చేయట్లేదు మళ్ళీ. సో నా సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ఉంది కదా. సో డెస్క్టాప్లో ఇక్కడ ఐకాన్ వస్తుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఐకాన్ ఓపెన్ చేసి ఆప్షన్ ఫోటో ప్లస్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఐడి కార్డ్ అండ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ అండ్ సిడి ప్రింటింగ్ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్నీ ప్రింట్ తీయచ్చు ఈ ప్రింటర్లో. ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఇలా ఇంతకు ముందు లాగా ప్రింట్ తీయచ్చు.